అమ్మా ఛానల్ మార్చరా? మొత్తం డబ్బు వడ్డీతో సహా. అన్నయ్య నువ్వెందుకమ్మా బాధపడతావు? ఇది నీ డబ్బే కదా. మామయ్య ఏవండి ఆపండి. ఏమైందమ్మా? వాడేమన్నా అన్నాడా? ఆయన రారు నాన్న, వేస్ట్. మీరు ఇంకా ఆయన కోసం వెయిట్ చేయకండి. ఏమ్మా? కనీసం నా మాట వింటేనే కదా. మరీ అంత మొండిగా ఉంటే ఎలా చెప్పండి? వాడికి భయమమ్మా. నన్ను చూసే ధైర్యం లేక వాడిని ఇంటి నుంచి పంపించేసింటాడు. భయమా? ఏంటన్నా మీరు మరీను, మీ పిచ్చి కాకపోతే. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఆయన తప్పైతే మీరు సారీ చెప్పడం ఏంటో. హలో అశోక్. హలో ఐషు. రేపు ఉంటానో ఉండనో తెలియక ఒంటరిగా మంచం మీద పడినోడిని. హలో ఐషు. నాకింకా పంతాలతో పట్టింపులతో పనేముందమ్మా? అవును, నువ్వు చెప్పు. స్నేహం గొప్పదా, ప్రేమ గొప్పదా? రెండూ గొప్పవే కదా నాన్న. కానీ నా దృష్టిలో ప్రేమ కంటే స్నేహమే గొప్పదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఎవరు తప్పు చేసినా ముందొచ్చి సారి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు వెళ్ళి మాట్లాడినా మళ్ళీ కలిసిపోవచ్చు. కానీ ప్రేమలో నీకు అవకాశం ఉండదమ్మా. వాడొస్తాడా అమ్మా? ఈ తిరిగేదేదో గుడి చుట్టూ తిరిగితే పుణ్యం వచ్చేదేమో కదరా. అరే అసలు నా టెన్షన్ నీకేమన్నా అర్థమవుతుందా? బాబోయ్, ఆ పిల్లకేమో అశోక్ గారితో పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నాకేమో ఈ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిపోయేలా ఉంది. వాళ్ళ నాన్నేమో మంచం మీద ఉన్నాడు, మా నాన్నేమో మారడు. నీ కష్టం పొగోడికి కాదు కదా, నీకు కూడా రాకూడదు. చిలాగే. సర్లే, ఇప్పుడు ఏం చేద్దాం? మా నాన్ని కన్విన్స్ చేయాలి. అయితే జరగదు, లైట్ తీసుకో. జరగాలి, అప్పుడే ఆయన ఆఖరి కోరిక తీరుతుంది. ఐషు కూడా ఇంప్రెస్ అవుద్ది. కానీ ఎలా? ఎలా అంటే నాకు తెలిస్తే నీతో సొల్లెందుకు ఎత్తా ఇలాగా? ఊరిని ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ చెప్తున్నావు అనుకున్నాను కదరా. మాస్టర్ ప్లాన్. ఆయన పేరింటేనే కొట్టేలా ఉన్నాడు మా నాన్న. అరే ఈ పిల్ల మెసేజ్ చేసిందిరా. ఏ పిల్ల? మా నాన్న కలవమన్నాడు కదా. ఏంటంట? ఏదో కాఫీ షాప్లో ఉందంట, రమ్మంటుంది. నేను రానని చెప్పే. సర్లే సర్లే, ముందు నీ ఫ్యామిలీ మ్యాటర్ తెలుసు, అవన్నీ తర్వాత. ముందైతే ఐషుని కలవాలి అర్జెంటుగా. పద. రేయ్ రే రే హాయ్ ఐషు. హాయ్ అశోక్, కూర్చో. అదే మొన్న కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేసావు కానీ ఏం మాట్లాడలేదు. ఆ రోజు నాన్నేదో మాట్లాడుతుంటే. అవునా? ఇప్పుడు ఎలా ఉంది ఆయనకి? బానే ఉంది. నేను డాక్టర్తో మాట్లాడాను. మనం ఈరోజే అంకుల్ని హాస్పిటల్లో జాయిన్ చేయాలి, లేదంటే నీకు కూడా తెలుసు. అండ్ నేను నీకు విషయం చెప్పాలి. ఏంటి? అది యాక్చువల్లీ మీ ఫాదర్ ఇప్పుడున్న పొజిషన్ గురించి నేను మా ఇంట్లో చెప్పలేదు, కానీ వాళ్ళకి ఎలానో తెలిసింది. అయితే మీ మదర్ ఎలానూ లేరు, కానీ నా కోసం మా ఇంట్లో అప్పుడు మన పెళ్ళికి ఒప్పుకున్నారు.
ఇప్పుడు మీ ఫాదర్ కూడా ఇలా పేరెంట్స్ ఇద్దరు లేని అమ్మాయిని కోడలుగా అంటే ఇప్పుడు ఏమంటావు? అదే మన పెళ్ళి ఇంకా కష్టమేమో అనిపిస్తుంది. సో క్యాన్సిల్ చేసుకోవడానికి వచ్చావు అంతే కదా? ఐషు అలా కాదు, ఒకసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఐషు ట్రై టు అండర్స్టాండ్. నేను ఫీల్ అవుతున్నా కానీ హ్యాపీగా. యాక్చువల్లీ నీకు ఆ విషయం చెప్దామనే కాల్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఏంటది? అశోక్, ఐ థింక్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ సాయి. వాట్? ఐ డోంట్ నో వై. తనతో కలిసిన ప్రతి మూమెంట్లో ఐ స్టార్టెడ్ ఫీలింగ్ సంథింగ్. నీకున్నంత పేషెన్స్ లేకపోవచ్చు వాడికి, కానీ వాడు చూపించినంత కేర్ ఇంకెవరూ చూపించలేరేమో. నేను ఒక్కసారి కాఫీ బాగుందన్నానని రోజు కాఫీ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. నేను రోజు ప్రశాంతంగా నిద్రపోవాలని నేను నిద్రపోయే వరకు పక్కనే కూర్చునేవాడు. మొన్న కూడా వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి వచ్చేసాను, వాడికంటే నువ్వే బెటర్ అని. పాపం వాడు అలా ఫీల్ అయ్యాడో ఏంటో. ఐ అండర్స్టాండ్ ఐషు, మన ఇద్దరికి చాలా దూరం ఉంది. వి బోత్ డిజర్వ్ పీస్. ఐషు, సారీ. ఇట్స్ ఓకే. ఫోన్లే మొత్తానికి సాయిగాడు ఐశ్వర్య సాయిగాడిదే. రజనీ, రజనీ, బాబు నువ్వా? రజనీ, మన పక్క ఫ్లాట్ మహేంద్ర వచ్చాడు. హాయ్ ఆంటీ, అమ్మ మీకు ఇది ఇవ్వమంది. అమ్మకెలా ఉంది? బాగున్నారంటీ. అవునంటీ, మొన్న మీరంతా ఇబ్బంది పడ్డారు హాస్పిటల్లో, పక్క బెడ్లో. ఎవరా ఆంటీ అతను? నేను తర్వాత చెప్తాలే. పర్లేదు ఆంటీ, ఉంటాను. ఆహా, నాకు తెలియకుండా కలుసుకుని మరీ ప్లాన్ చేసుకున్నారన్నమాట. 2 రోజులుగా చూస్తున్నాను మాట్లాడకుండా ఏం సాధిద్దామని. నిన్నే అడిగేది. మీలాగా నోరేసుకుని పడిపోవడం నాకు రాదు కదా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? ఓహో, ఆడు గురించి తెలుసుకున్న తర్వాత నేను ఇంట్లో పెద్ద విలన్ అయిపోయానన్నమాట. నువ్వు నీ కొడుకు కలిపి నాటకాలు ఆడుతున్నారా? అవునండి, మీరు విలన్, మీరే విలన్. అవతల మనిషి చావు బతుకుల మధ్యలో ఉంటే మీకు ఏమాత్రం దయ జాలి లేదు కదా. పెద్ద చెప్పొచ్చింది. మీరు విలన్ కాకపోతే ఇంకేంటి? ఇది మీ చెల్లెలు దాచిన డబ్బురా. ఇది నీకే.
అన్నాడప్పుడు. ఆవిడేదో పెద్ద మహాతల్లిలాగా. ఆ రోజు మన సాయిగాడిని పట్టుకుని ఎన్ని మాటలంది ఆవిడ. తప్పండి, లేని వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు. లేకపోవడం ఏంటి? ఏమైంది ఆవిడికి? మనం ఇచ్చిన డబ్బులు ఆయన ఒక్క రూపాయి కూడా తీయలేదు నాన్న. ఇచ్చినట్టు అలాగే వదిలేశారు. ఎందుకంటే అవి సొంత మనుషులు అనుకుని ఇచ్చిన డబ్బులు కదా. మీరు ఊరి నుంచి వచ్చాక ఎన్ని రోజులు ఏడ్చారో నాకు తెలియదు నాన్న, కానీ అక్కడ ఆయన ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మళ్ళీ లైఫ్లో మీరు మీ ఫ్రెండ్ని కలిసే అవకాశం రాకపోవచ్చు. ఐషు 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 ఎక్కడ? అంకుల్, ఏం చెప్పిచ్చావురా హిట్లర్ని? చెప్తాలా? ఐఎమ్ సారీ అమ్మా. పర్లేదు అంకుల్. నాకు తెలుసు అంకుల్, మీరు పైకి బండరాయిలా కనపడ్డ లోపల పాలరాయి అని. వాడెక్కడమ్మా? నాన్న రూమ్ లో ఉన్నారు అంకుల్. వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుకుంటారు, మనం ఎందుకు మధ్యలో బొక్క? పద. నేను సైలెంట్ గా వినేసి వస్తా, మీరు వెళ్ళండి. సరే, పైన ఉంటుందా? ధను, ఏం చెప్పొప్పించావురా మీ నాన్ని? ఆయన మర్చిపోయింది, ఆయన గుర్తు చేశా అంతే. ఫోన్లేరా బాబు, అన్నీ బాగానే సెట్ అయ్యాయి. వీళ్ళిద్దరు ఎలా కలిసిపోయారు కాబట్టి నా పెళ్ళికి కూడా ఏ గోల్ ఉండదురా. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఫ్రీలాన్సింగ్ ఏదో చేసుకోవచ్చు. అవును, దేవుడు ఉన్నాడు రా. ఆహా, అవునా? మన పరిస్థితి ఏంట్రా రోజు రోజుకి ఇంత దరిద్రంగా తయారవుతుంది అనుకున్నప్పుడు అన్నీ ఎలా సెట్ చేశాడు చూసావా? నీకు బాగానే సెట్ చేశాడు, నాది నేను చూసుకోవాలి. నీకేంట్రా, బోల్డ్ గేదెలు ఉన్నాయి. అవి నేను పేడెత్తడానికి ఉన్నాయి మరి. అంకుల్ వాళ్ళలాగా మనకు కూడా గొడవ అవుతే మనకు అవ్వదురా, ఎందుకంటే మన జనరేషనే వేరు. ఏ జనరేషన్ అయినా పుల్లవరాలు అంటాడు ఒక్కడుంటే చాలరా బాబు. లేదు. అరే ధను, ధనుంజయ్, వీడు మాట్లాడలేదేంటమ్మా? నాన్నా, 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 నాన్నా. ధను, హే ఐషు, నేనేం చేయలేనన్నా, చూసా అలా సెట్ చేశాను. ఏమైంది ఐషు? ఏమైందిరా?
ఐషు చూడు ఏమైంది ఐషు ఐషు నిన్నే ఐషు ఏమైంది అసలు ఏమైందో చెప్పు ఐషు ధను లేవరా బాసీని వచ్చానురా ఒక్కసారి లేవరా రే వీడిని లేవమని చెప్పరా నువ్వన్నా చెప్పరా రే ఒక్కసారి లేవరా ధను ధను ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు వచ్చుండేవాడే కాదురా రే ఒక్కసారి చూడరా రే నువ్వైనా లేపరా రే తను రే తను నన్ను క్షమించిన నేను చాలా తప్పు చేసిన నన్ను క్షమించిన అప్పుడు జరిగిన చిన్న తప్పు తర్వాత ఎలా మారిపోయిందో చూసావా ఊరుకో ఊరుకో ఏడవకమ్మా ఏడవకు ధర్ని ఇట్రా ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు స్వీట్ కార్న్ కావాలి ఏంటంట స్వీట్ కార్న్ కావాలంట ఇట్రా ధరణి ఏం కావాలి స్వీట్ కార్న్ కావాలి సరే కొనిస్తాను ఏడోకల అవునరా ఇప్పుడు చెల్లెమ్మకి ఎలా ఉంది మొన్నే కదరా డెలివరీ అయింది ఇంకో 2 రోజులు ఆసుపత్రిలో ఉండాలంట ఫోన్లే ఆడపిల్లకి తండ్రి అయ్యో మరేం చదివింతావు డాక్టరా ఇంజనీరా సైంటిస్టా అరే రై ముందు దానికి పేరు పెట్టినవరా అబ్బో అది కరెక్టే అవును పేరేమన్నా ఆలోచించవా అరే నీ కొడుక్కి సాతో పేరు మొదలవ్వాలని నేనే సాయి అని పేరు పెట్టాను ఇప్పుడు నువ్వు నా కూతురికి నువ్వే పేరు పెట్టాలరా ఐశ్వర్య అని పెట్టరా వద్దురా ఏ అంటే దాని నక్షత్రం ప్రకారంగా ఈతో మొదలవ్వాలని పంతులు గారు చెప్పారా రే మీ ఇంట్లో అందరూ అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ పేరు చెప్పానురా సరేలేరా అదే పెడదాం అది అరే నీకెలాగో కొడుకు పుట్టాడు నాకు కూతురు పుట్టింది మరేంటి అయితే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాం అంటావా ఒరేయ్ పెద్దయ్యాక ఖచ్చితంగా చేద్దాంలేరా మాటిస్తావా తర్వాత మాట తప్పవు కదా ఒరేయ్ ఈ భూమి మీద కంటే నేను మాట మీద నిలబడే మనిషినిరా నేను చూద్దాం లేరా చూద్దాం ఏం చూద్దాం పెద్దయ్యాక వాళ్ళకు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను ఆహా మరి ఈ లోపు నువ్వు పోతే ఒరే ఒరే బాసి సరదాగా తెలుసులేరా నువ్వు లేకపోతే అలారా